నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. ఈరోజు బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 13 గురించి డిస్కస్ చేసుకుందాం. ఈసారి వెరైటీగా ఇంట్రొడక్షన్ లో శ్రీముఖి ఈసారి ఎంట్రీలో బ్లాక్ డ్రెస్ వేసుకొని రౌడీ బేబీ లాగా అవతారం ఎత్తుకొని వచ్చింది. ఇంతకు ముందు ఎపిసోడ్స్ అన్ని ఒక రకంగా డ్రెస్ సెన్స్ ఉంటే ఈ 13 ఎపిసోడ్ లో మాత్రం కొంచెం వెరైటీగా మాస్గా బ్లాక్ డ్రెస్ రౌడీ బేబీ లాగా వచ్చింది. వచ్చిన వెంబడే ఇక ఇంట్రడక్షన్ చెప్పుకొని జడ్జెస్ని పిలిచింది. అలాగే కంటెస్టెంట్లను కూడా పిలిచింది. కంటెస్టెంట్స్ కూడా పిలిచారు. ఇక బిందు మాధవి కూడా సేమ్ పించ్, శ్రీముఖి కూడా అప్పుడే అంటుంది సేమ్ పించ్ అని చెప్పేసి అంటుంది. సో అట్లా కాన్వర్జేషన్ ఫన్నీగా జరుగుతుంది. తర్వాత ఇక శ్రీముఖి అంటారు, బిగ్ బాస్ లో అగ్ని పరీక్షల్లో ఫర్ ద ఫస్ట్ టైం సెకండ్ ఎల్లో కార్డ్ కూడా ఇచ్చారు. ఎల్లో కార్డ్స్ తీసుకున్నారు. అలాగే ఇక తన ఇంట్రడక్షన్ ఆడుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ అగ్ని పరీక్ష షోలో సెకండ్ టైం ఎల్లో కార్డ్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎల్లో కార్డ్ ఇవ్వడం అంటే రెడ్ కార్డ్ ఇచ్చినట్టు అర్థం. సో ఈసారి ఒకవైపు ఏమో టెన్షన్గా షో, ఇంకోవైపు కొంచెం ఈ సీరియస్నెస్ని కొంచెం మూడ్ చేంజ్ చేయాలి, గేమ్గా కొంచెం డిఫరెంట్గా ఆడాలి. ఈరోజు టాస్క్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఒక ఇంట్రడక్షన్లో చెప్పేస్తారు. ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఇంకా 3 రోజులే ఉంది, 3 ఎపిసోడ్లే ఉన్నాయి. ఈ బిగ్ బాస్లోకి వెళ్ళేది ఎవరో, బయటికి వెళ్ళేది ఎవరో, ఈ హీట్ సిచ్యువేషన్స్లో ఏం జరగబోతుందో ఈరోజు చూద్దామని చెప్పేసి ఇంట్రడక్షన్లోనే చెప్పేస్తారు. ఇంకా ఎల్లో కార్డ్స్, రెడ్ కార్డ్స్ని శ్రీముఖికి నవదీప్ ఇస్తాడు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం సెకండ్ ఎల్లో కార్డ్ కూడా ఇవ్వాలి కాబట్టి, ఎల్లో కార్డ్ ఇంకా ఇవ్వలేదు, ఇంతకుముందు చెప్పింది తీసేయి. ఫర్ ద ఫస్ట్ టైం ఎల్లో కార్డు కూడా ఈరోజు కొంతమంది తీసుకోబోతున్నారు. ఈరోజు ఆటలో మంచిగా ఆడిన వాళ్ళకి మాత్రం ఆ ఎల్లో కార్డు ఇవ్వడం జరగదు. కానీ బిగినింగ్లో ఎలా మిస్టేక్ చేశారో ఇప్పుడు ఈ రోజు కూడా అదే మిస్టేక్ చేస్తే సెకండ్ ఎల్లో కార్డు కూడా కంటెస్టెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి శ్రీముఖి అంటారు. అలాగే నవదీప్ దగ్గర ఉన్న ఎల్లో కార్డ్స్ని శ్రీముఖి తీసుకొని ఇక తన పాకెట్లో పెట్టుకొని గేమ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ఇంకా బిందు గారిని అడుగుతుంది శ్రీముఖి గారు బిందు గారిని అడుగుతారు, ఏంటి మేడం మీ సైడ్ నుంచి ఏమనాలనుకుంటున్నారు అంటే, ఈరోజు నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, జస్ట్ వచ్చి కూర్చున్నాను, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి స్మైలీతో బిందు మాధవి గారు కూడా చెప్పేశారు. ఆ తర్వాత ఇక డైరెక్టర్ తేజ గారు ఎంట్రీ ఇస్తారు. యాక్చువల్లీ మన నవదీప్కి ఫస్టే తనకి ఛాన్స్ ఇచ్చిన పర్సన్ డైరెక్టర్ తేజ గారు. సో ఆయన ఈ షోకి రావడం జరిగింది. ఆయన ఎంట్రీ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత కాన్వర్జేషన్లో శ్రీముఖి నవదీప్ గురించి తేజ గారిని అడుగుతారు. అసలు మనోడు ఒక దగ్గర ఉండడు, ఎప్పుడు ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటాడు, ఒక కాలు ఒక చోట నిలువని పర్సన్, అసలు మీకు ఎలా కనెక్ట్ అయ్యాడు అని చెప్పి శ్రీముఖి అడిగితే, మహేష్ బాబు గారి షూటింగ్ రోడ్ల మీద చేస్తున్నప్పుడు నవదీప్ అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నా దగ్గర ఉన్న కెమెరామెన్ ఆ పర్సన్ ఎలా ఉన్నాడని అడిగితే చూసి బాగున్నాడు అని చెప్పి ఆ అబ్బాయిని మళ్ళీ నవదీప్ని ఒక ఆడిషన్ చేయడం, కెమెరా ఫియర్ లేకుండా తను ఆడిషన్ సక్సెస్ చేయడం, అట్లా రోడ్డు మీద దొరికాడని చెప్పేసి ఒక ఫన్నీ కన్వర్జేషన్లో నవదీప్ గురించి చెప్పేశాడు. నవదీప్ కూడా తన గురువుగారు వచ్చారు అని చెప్పి అప్పటిదాకా ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేసి ఆయన రాగానే క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది. అంత చేతులు పట్టుకొని నిలబడడం, ఒక వినయంగా, ఒక గౌరవంగా, అసలు ఎట్లా అంటే ఇంకా ఇమీడియట్లీ చేంజ్ అయిపోయింది తన క్యారెక్టర్. ఆ తేజ గారు ఉన్నంతసేపు ఈయన ఎట్లా అంటే బుద్ధిమంతుల్లాగా బిహేవ్ చేసిండు. సో అదొక ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ కాసేపు. అంటే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, గురువు అన్న తర్వాత వాళ్ళకి గురువుకి ఇచ్చే గౌరవం అలాంటిది. సో కొంచెం బాగా అనిపించింది. ఆ తర్వాత ఇక నవదీప్ గుప్తా ఎపిసోడ్లో జోడీగా ఉన్న వాళ్ళు ఈరోజు ఎపిసోడ్లో కంటిన్యూ ఇంకొకరు కావాలి అనుకుంటే వాళ్ళకి 3 రౌండ్స్ గేమ్ ఉంటాయి అని చెప్పేసి అంటారు. యాక్చువల్లీ గత ఎపిసోడ్లో జోడీగా ఉన్న వాళ్ళు ఈరోజు ఎపిసోడ్లో కంటిన్యూ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఓకే, ఇంకొకరు కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం 3 రౌండ్స్ గేమ్ ఉంటుంది. అలా రావాలని, అట్లా ఇంకో కంటెస్టెంట్ కావాలి, ఇంకో జోడి కావాలనుకున్న వాళ్ళు వచ్చి
గేమ్ ఆడని అని చెప్పేసి చెప్తాడు. అయితే ఇందులో శ్వేత హరీష్ వచ్చి అక్కడ నిలబడతారు. నాకు వద్దు, ఇంకొక ఛాన్స్ కావాలి, ఇంకొక పర్సన్తో ఆడాలి అని. ఆ తర్వాత దమ్ము శ్రీజ అలాగే శ్రేయ వీళ్ళిద్దరు కూడా చేంజ్ అవ్వాలనుకుంటారు. ఆ తర్వాత ప్రియా షాకిఫ్ వీళ్ళిద్దరు కూడా అక్కడే నిల్చుంటారు. అయితే ఫస్ట్ బజర్ దమ్ము శ్రీజ గెలుస్తుంది. గెలిచిన తర్వాత దమ్ము శ్రీజ కల్కిని జోడిగా ఆడాలి అని చెప్పేసి తను జాయిన్ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడుతుంది. సో సెకండ్ బజర్లో షాకిఫ్ సెకండ్ విన్ అవుతాడు. ఆ పాయింట్లో సెకండ్ రౌండ్లో తను విన్ అవుతాడు. సో షాకిఫ్ మళ్ళీ ప్రియానే కావాలని చెప్పేసి కోరుకుంటాడు. ఏమో లేడీ లక్ బాగుంటుందేమో, నా లేడీ లక్ తనేనేమో అన్న ఒక చిన్న లవ్ మూడ్లో అలా చెప్పినట్టు అనిపించింది. ఆ సాంగ్ కూడా బిగ్ బాస్ కూడా మంచిగా సాంగ్ లవ్ సాంగ్ వేసారు. వీళ్ళ మనసుల్లో లవ్ చిగురించిందా లేదా అనేది చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలా ఉంటుంది అనేది. బట్ ఆ హింట్ అలా ఇచ్చినట్టుగా అనిపించింది. సో